హలో ఫ్రెండ్స్, నేను మీ దేవరకొండ రెడ్డమ్మ. ఇది తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి. గోవిందరాజ స్వామి గుడి కాడికి నేను నిన్న పొద్దున మార్నింగ్ 4 లేచి స్నానం చేసి నేను విష్ణు నివాసం కాడికి పోయినా. విష్ణు నివాసం కాడి ఎదురుగానే కదా గోవిందరాజ స్వామి గుడి. ఆ గోవిందరాజ స్వామి గుడి కాడికి పొద్దున్నే దర్శనం చేసుకున్నానని 5 గంటలప్పుడు లేచి స్నానం చేసి ఆ స్వామి కాడికి వెళ్ళిన ఆ గుడిలోకి. అప్పుడైతే ఎవరు లేరు గుడిలో. అయితే ఎంత ప్రశాంతంగా ఉండదో చూడ. అస్సలు అంగళ్ళు కానీ షాపులు ఎవరో ఒకరో ఇద్దరు లోపలికి వెళ్తూ ఉన్నారు. అసలైతే ఆ చీకట్లో భలే ఉండాది. అప్పుడే నా అదృష్టము, నా దేవుడి నిర్ణయమే. కానీ అప్పుడే ఆ స్వామి ఆ గజేంద్రులను స్వామి వారి లోపలికి తీసుకుపోతున్నారు. ఆ స్వామి వారి చూడడానికి గుడి లోపలికి ఆ ఏనుగులను. అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోయినా లోపలికి ఏనుగులతో పాటు. మళ్ళీ ఆ ఏనుగులతో పాటు వెళ్ళినాక ఆ స్వామి వారిని అక్కడ గొడుగులు చుట్టూరు తిప్పిస్తారు గుడిలో ఆయన పొద్దున్నే. మళ్ళీ ఆ ఏనుగులను బయటికి తోలుకొని వస్తాడు వాళ్ళు. బయటికి తోలుకొని వచ్చి అక్కడ పక్కన నిలబెడతారు. మనం కానీ 10 రూపాయల కాయిన్స్ కానీ 10 రూపాయల నోటు కానీ ఆ గజేంద్ర స్వామి చేతిలో పెట్టినామనుకో మన తల మీద పెట్టి ఆశీర్వదించుతుంది. నేనైతే అట్ట 2 సార్లు ఆశీర్వాదం తీసుకున్నా. ఒకసారి 10 రూపాయల కాయిన్స్ పెట్టినా, ఒకసారి 10 రూపాయల నోటు పెట్టినా నేను. అది నిజంగా అసలు నేనైతే భయపడిన. ఫస్ట్లో అయితే ఏమన్నా అంటుంది అని చెప్పని ఆయన వాళ్ళు ఉంటారు వాచ్మెన్, ఏమన్నదిలేమ్మా తల మీద పెడతాదిలే, డబ్బు దాని నోట్ కార్డు పెట్టాను. ఆమె దాంట్లో తొండంలో పెట్టి తలకే ఆమె తల మీద పెడతా తొండం. అక్కడే ఈ బుజ్జి గణపయ్య, ఆ గోవిందరాజ స్వామి గుడి ఎదురుగానే ఉంటుంది చిన్న బుజ్జి గణపయ్య చెట్టల్లో. ఆ గణపయ్యకు కూడా నమస్కరించుకున్న పద్దన్నే. ఎన్ని దేవుళ్ళకో నేను నమస్కరించా ఉంటా తెల్లవారుజామున. ఏమో దేవుడు నా కష్టాలు ఒక కష్టం కూడా తీర్చలే నాకు. ఆ భగవంతుడు ఏ రోజు నా మీద దయ చూపించాడో గిన్ని భగవంతుడు. ఇంకా ఎన్ని రోజులు నన్ను పరీక్ష పెడతాడు, ఎన్ని రోజులు నన్ను ఆయన కష్టపెట్టాలనుకుంటున్నాడు. పెట్టిన అన్నిటికీ ఓర్చుకొని ఉంటేనే చెప్తారు చూడు, దేవుడు పెట్టే పరీక్షలకు నేను పెట్టే పరీక్షలకు నిలబడతాదా నిలబడలేదని నన్ను ఆయన పరీక్షించాడు. అందుకే నేను కూడా ఆయనకన్నా తగ్గకన్నా ఉండ. పెట్టు ఎన్ని రోజులు పెట్టి నన్ను ఎన్ని రోజులు ఏడిపిస్తావో ఏడిపించు స్వామి అని నేను ఉండా. ఇప్పుడు కష్టాలు పెడుతున్నావు, నువ్వు పెట్టే కష్టాలకు నిలబడతానా నిలబడలేను అనుకోండావు. నేను కానీ ధైర్యంగానే నిలబడకుండా అయితే నేను తగ్గను. నీకే నా మీద జాలి కలగాల. నేను ఇన్ని కష్టాలు పెట్టినా కానీ మళ్ళీ నన్నే నా దగ్గరికి వచ్చి నాకే నమస్కరించి నన్నే ఏడుకునింది కదా, నీకే మనసులోనే నా మీద దయ కలిగి నా కష్టాలన్నీ వైద్యులు గెలిచాలి స్వామి. నువ్వు భగవంతుడా తండ్రి శ్రీనివాస, నేను నిన్ను కొండకు వచ్చినా, నేను ఎక్కడికి వచ్చినా నేను కనీసం నిన్ను నెలకు ఒకసారైనా నేను దర్శనం చేసుకుంటా ఉంటా. నేను తిరుపతికి వచ్చినానుకో ఫస్ట్ వచ్చేది విష్ణు నివాసం కాడికి పోయి నీ టెంపుల్కి వచ్చి నీ ప్రసాదం తిని నేను తర్వాత కూడా మళ్ళీ ఆయన నీ గుడికి వచ్చి చూసుకొని నిన్ను దర్శనం చేసుకొని వచ్చా అంట. నేను ఆ గుడికి వచ్చితే నువ్వే ఎన్ని రోజులు చూపిస్తావు చూడు, అక్కడ ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారో అన్నీ నువ్వు చూస్తూనే ఉంటావు నీ కళ్ళతో. నువ్వు అట్లాగా నువ్వు నా కష్టాలు పెడుతున్నావు స్వామి. పెట్టు స్వామి, ఎన్ని రోజులు కష్టాలు పెడతావు తండ్రి. నేను నిన్నే నిద్రలో అయినా మెలకువలో అయినా ఎప్పుడున్నా కానీ నీ జపమే చేస్తాను. నిన్నే నేను తలుసుకుంటా నిద్రపోయేటప్పుడు కానీ నిద్ర లేచినాకైనా నిన్నే తలుసుకుంటా. ఈరోజు అందరినీ ప్రశాంతంగా చూడు స్వామి, కుటుంబాన్ని అంతా చల్లగా చూడని కోరుకుంటా నేను. నాకైతే ఆ గజేంద్ర స్వామిని చూసా అంటే భలే మనసు పొద్దున్నే చాలా సంతోషంగా ఉండింది. నాకైతే ఆ స్వామి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటా. నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది పొద్దున్నే. స్వామి నాకు దర్శనం అయినా వినాకమయ్య స్వామి తండ్రి భగవంతుడా అనుకున్నా. కానీ పాకం పోకపోయినా ఈడే దర్శనం చేసుకున్నా ఆ వినాకమయ్య స్వామిని అనుకున్నా. భలే ఉంటుంది వినాకమయ్య స్వామి గజేంద్రులు తిరుగుతూ ఉంటాయి ఆ గుడికి పక్కనైతే. ఎంత ప్రశాంతంగా ఆ గుడి కూడా పొద్దున్నే అయితే చీకట్లో చాలా బాగుంటుంది. లోపలికి పోతే ఆ స్వామి వారి కాడికి కానీ లోపలికి మన సెల్లు హలో బయటనే లాకర్లో పెట్టిపోవాలి. కానీ లాకర్లో పెట్టిపోయేదానికి అప్పటికి కూడా అసలు లాకర్ ఓపెన్ చేయాల. నేను చీకట్లోనే వెళ్ళిపోతా. నాకు ఎప్పుడు మెలకువ వస్తుందో అప్పుడు స్నానం చేయడం వెళ్ళిపోవడం నేను గుడికి. ఒక నిమిషం కూడా ఆలోచించుకోను. మళ్ళీ నాకు టైము భయము అన్నీ అనిపించవు. నాకు భయం కూడా అనిపించదు.
ఏ భయము లేకుండా ధైర్యంగా నేనే ధైర్యం చేసుకుంటా, నాకు నేనే ధైర్యము, మనకేం భయమా అనుకొని నేను